టోటల్ సేల్ వాల్యూ మీద పడే 20% టీడీఎస్ ని ఎలా సేవ్ చేసుకోవాలో లాస్ట్ వీడియోలో చూసాం. ఈ వీడియోలో ప్రాపర్టీ అమ్మినప్పుడు మీకు ప్రాఫిట్ మీద వచ్చే ట్యాక్స్ ని ఎలా మినహాయించుకోవాలో తెలుసుకుందాం. యూనియన్ బడ్జెట్ 2024 లో అమెండ్ చేసిన రూల్స్ ప్రకారం మీరు ఇండియాలో ఏదైనా ప్రాపర్టీని 2 years కంటే ఎక్కువ హోల్డ్ చేసి అమ్మిన తర్వాత వచ్చే ప్రాఫిట్ పైన 12.5% లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. కానీ ఆ ట్యాక్స్ నుండి మినహాయింపు పొందడానికి మనకి 2 లీగల్ వేస్ ఉన్నాయి. అవే సెక్షన్ 54 అండ్ సెక్షన్ 54 ఈసీ. సెక్షన్ 54 ప్రకారం మీరు ఓల్డ్ ప్రాపర్టీ అమ్మగా వచ్చే ప్రాఫిట్ ని మళ్ళీ ఇండియాలో ప్రాపర్టీ కొనడానికి ఇన్వెస్ట్ చేస్తే దాని మీద వచ్చే ట్యాక్స్ అక్షరాల 0. కానీ సేల్ కి 1 year ముందు లేదా సేల్ తర్వాత 2 సంవత్సరాల లోపు మాత్రమే ఇది వర్తిస్తుంది. లేదా మీరు న్యూ హౌస్ కన్స్ట్రక్ట్ చేసేటట్లయితే 3 years లోపే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మీకు సెక్షన్ 54 అప్లికబుల్ అవుతుంది. ఒకవేళ మీకు రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేయడం ఇష్టం లేకపోతే సెక్షన్ 54 ఈసీ ప్రకారం ఇండియన్ గవర్నమెంట్ అప్రూవ్డ్ బాండ్స్ లో మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కాకపోతే ఒక ఫైనాన్షియల్ ఇయర్ లో మీరు 50 లక్షలు మాత్రమే ఇన్వెస్ట్ చేసుకోగలరు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు వచ్చిన ప్రాఫిట్ ఒక 80 లక్షలు అయితే అందులో 50 లక్షలు మాత్రమే మీరు ఈ బాండ్స్ లో ఇన్వెస్ట్ చేయగలరు. మిగతా 30 లక్షలకి ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. అంతేకాకుండా మీరు కొన్న ఈ బాండ్స్ కి 5 years లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది. దట్ మీన్స్ 5 years వరకు మీకు అమ్ముకునే ఛాన్స్ ఉండదు. సో మీరు ప్రాపర్టీ అమ్మే టైంకి ఈ వీడియో ఉపయోగపడుతుంది కాబట్టి ఇప్పుడే సేవ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ప్రాపర్టీ టిప్స్ అండ్ సర్వీసెస్ కోసం జస్ట్ ఫాలో us.